ప్రియమైన దేవుని సంగమా, ఈ కాలంలో మనము ధ్యానం చేసుకునేటువంటి అంశాలు పరలోక రాజ్యం యొక్క స్వభావము, దాని లక్షణములు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. 2 వారాల క్రితము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ లక్షణాల్లో ఒక లక్షణము స్వేచ్ఛ, లిబర్టీ అని మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినము ఆ యొక్క లక్షణం ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, సౌండ్నెస్ అనేటటువంటిది ఇవ్వబడింది. ఈ స్వార్థ లేఖనాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క టైం కానీ, ఆ యొక్క లొకేషన్ కానీ, ఆ యొక్క డే కానీ, ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మనకు కనబడతాయి. ఆ యొక్క టైం ఏంటంటే ఇట్ వాజ్ ఎ ఫెస్టివల్ మూమెంట్. అది పండుగ కాలం, యూదుల ఒక పండుగ కాలముగా అది ఉన్నట్లు మనం చూస్తాం. రెండవది ఏంటంటే లొకేషన్ ఏమిటి అంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి బెతస్దా అనేటటువంటి కోనేరు ఉన్నటువంటి స్థలం. ఆ రోజు ఏమిటి అంటే అది విశ్రాంతి దినం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యొక్క విషయాలు మనము చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క పండుగకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా హాజరవుతున్నారు. అందుచేత రాయబడింది, యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆయన ఆలయ సంబంధమైనటువంటి ఆరాధనలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసినట్లు మనము చూడము. ప్రతి సబ్బాతు దినాన ఆయన క్రమంగా సమాజ మందిరానికి హాజరయ్యారు. దైవ కుమారుడై ఉండి ఆయన గుడికి రావాల్సిన అవసరం లేదని ఆయనే దేవుడు. అయినప్పటికీ కూడా ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరం అంటే ప్రతి ఊరిలో కూడా ఉంటుంది. అయితే ప్రతి పండుగకు కూడా ఆయన యెరూషలేముకు, ఆ దేవాలయానికి ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాము. మన ప్రభు యొక్క మాదిరిని అనుసరించే వారుగా ఉన్నాము. కాబట్టి మనము కూడా ఇది ఒక వాడుకగా ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధానానికి అంటే ఆ టైం ఆటోమేటిక్గా మనకు ట్యూన్ అయినటువంటి వారుగా దేవుని సన్నిధానానికి రావాలి. ఏ అడ్డం వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా సరే, ద టైమ్ ఇస్ కమిటెడ్. అది దేవుని కొరకు మనం అంకితం చేసుకున్నటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా మనం దానిని పాటించగలిగితే అది ఒక మంచి క్రైస్తవ సాక్ష్యముగా అది ఉండగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని గమనించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు పండుగకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనికి వెళ్ళాలి వాస్తవంగా. కానీ ఆయన దేవాలయంలోనికి వెళ్ళకుండా ఆయన స్ట్రైట్ అవే గొర్రెల ద్వారములకు సమీపముగా ఉన్నటువంటి ఒక కోనేరు దగ్గరికి వెళ్ళారు. ఆ కోనేరు యొక్క పేరు మనందరికీ కూడా తెలుసు, బెతస్దా అనేటటువంటి ఆ యొక్క కోనేరుగా అది ఉన్నది. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు యెరూషలేం మనకు బాగా తెలిసినటువంటి పట్టణం, బాగా ఎగినటువంటి పేరు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెరూసలేం? యెరూషలేము అనగా అర్థం ఏమిటి అంటే సమాధానపురము అని అర్థం, సిటీ ఆఫ్ పీస్ అని అర్థం. అయితే ఇప్పుడు మనం చూస్తే అందులోనికి ఎంటర్ అయినటువంటి వారు ఎవరంటే ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎవరైతే సమాధానానికి కర్త ఉన్నాడో ఆయన సమాధానాన్ని అనుగ్రహించిన నిమిత్తం ఆ యొక్క పట్టణంలో ఆయన ప్రవేశిస్తున్నాడు. వితౌట్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ దేర్ వోంట్ బి ఎనీ పీస్. ఒకవేళ సమాధాన పురం అనేటటువంటి పేరు దానికి ఇవ్వబడి ఉండవచ్చు, కానీ సమాధానకర్త లేకపోతే ఆ యొక్క పట్టణానికి సమాధానమే లేదు. ఆ సమాధానకర్త లేకపోతే మన జీవితాలకు సమాధానమే ఉండదు. బట్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎంటర్స్. ఎందుకంటే దేర్ ఇస్ ఎ ట్రబుల్డ్ హార్ట్. అక్కడ వేదనతో ఉన్నటువంటి హృదయం ఉన్నది, అల్లాకల్లోలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక హృదయం ఉన్నది. ఆ హృదయంలో తనకు సమాధానం స్థాపించిన నిమిత్తము ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇఫ్ వి అలౌ జీసస్ టు కమ్ ఇంటు అవర్ లైఫ్స్, యేసును మన జీవితంలోనికి మనం రావడానికి అనుమతించినట్లయితే మన జీవితాలు శాంతియుతమవుతాయి అనేటటువంటిది అది ఎంతో గొప్ప సంగతిగా ఉంది. అలాగే ఇక్కడ మరొక స్పాట్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమిటంటే ఆయన వచ్చినటువంటి
స్థలము గొర్రెల ద్వారము దగ్గర అని వ్రాయబడి ఉంది. యెరూషలేము దేవాలయానికి ఉత్తర భాగంలో మరి యొక్క ప్రాంతం ఉన్నది. అక్కడ గొర్రెల ద్వారము, అలాగే అక్కడ ఈ కోనేరు ఉన్నాయి. గొర్రెల ద్వారము అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం ఏంటి? ఈ గొర్రెల ద్వారము అంటే యెరూషలేము పట్టణానికి వివిధమైనటువంటి ద్వారాలు ఉన్నాయి. దాని చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఒక్కొక్క వైపు ఒక్కొక్క ద్వారం, ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ ద్వారానికి లేకపోతే ఈ యొక్క గేట్కి షీప్ గేట్ అని పేరు ఇవ్వబడింది. కారణం ఏమిటంటే ఈ యొక్క ద్వారం గుండా గొర్రెలు లోపలికి తీసుకుని రాబడతాయి. అవి యెరూషలేము దేవాలయం బలిపీఠం మీద ప్రజల యొక్క మరి రక్షణార్థమై అవి అక్కడ బలిగా అర్పించబడతాయి. కాబట్టి ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గేట్స్. అది వారి ఆధ్యాత్మిక జీవితానికి, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధానికి అది ఒక ముఖ్యమైనటువంటి ద్వారముగా అది ఉంటూ ఉన్నదన్నమాట. సో షీప్ గేట్ బట్ నౌ ఎంటర్స్ హియర్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్ల ఇక్కడ ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆయన ఆ ప్రజల వరకు మాత్రమే కాదు, మానవాళి అంతటి కొరకు కూడా శిలువ బలిపీఠం మీద బలిగా అర్పించబడు నిమిత్తము సిద్ధపరచబడినటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆయనే మార్గం దేవుని చేరుకోవాలంటే, ఆయనే దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే ఆయన మాత్రమే. హీ ఈజ్ ఓన్లీ ద ఛానల్ దట్ వీ కెన్ బి కనెక్టెడ్ టు గాడ్. ఆయన దేవుని గొర్రె పిల్ల మాత్రమే కాదండి, ఆయన గొర్రెల కాపరి కూడా. ఆయన దాని గురించి చెప్పుకున్నప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరి నేను చెప్పాడు కదా. నా గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాను అని కూడా ఆయన చెప్పాడు కదా. ఆయన మన ఆత్మల కాపరి. హీ ఈజ్ ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్స్. కాబట్టి మన ఆత్మను కాల్చబడి లోపల ఎవరు లేరండి. జడ్ కేటగిరీ ఉన్నటువంటి మరి హైయెస్ట్ మినిస్టర్స్ కూడా వాడు కేవలము ఆ యొక్క మరి సెక్యూరిటీ, ఆ అధికారులు ఉన్నటువంటి వారికి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఒక దేశాధ్యక్షుడు కానివ్వండి, వాళ్ళు కేవలము వారి భౌతికమైనటువంటి దేహానికి మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వగలరు. కానీ హియర్ ఈస్ ద పర్సన్, హియర్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మలను కాచేటటువంటి వాడు, భద్రపరిచేవాడు. తన యొక్క హస్తములో మనలను ఆయన ఎంతో మరి జాగ్రత్తగా, బదులంగా ఆయన కాపాడేటటువంటి వాడు. సో ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్స్ ఎంటర్స్ ఇంటు దిస్. ఈ కాపరి ఎందుకు ప్రవేశిస్తున్నాడు అంటే, మరి తప్పిపోయినటువంటి గొర్రెలు ఆయన వెతుకుతున్నాడు. చెదిరిపోయిన గొర్రెలు వెతుకుతున్నాడు. చిక్కుల్లో పడిపోయి ఇరుక్కుపోయినటువంటి ఒక గొర్రె కొరకు ఆయన వెతుకులాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ది షెపర్డ్ ఈజ్ ద సీకర్. ఆయన వెతికేటటువంటి వాడుగా ఉన్నాడు. సీకింగ్ ఫర్ ద లాస్ట్ సోల్. ఏదైతే తప్పిపోయిందో, సీకింగ్ ద పర్సన్ హూ ఈజ్ సఫరింగ్. ఎవరైతే శ్రమ పడుతున్నాడో, ఎవరైతే శ్రమ పడుతుందో, సీకింగ్ దట్ ఈస్ ఫాలెన్. ఎవరైతే పడి ఉన్నారో, పతనమై ఉన్నారో, వారిని వెతుకు నిమిత్తము, రక్షించు నిమిత్తము సంఘమా ఆయన ఏర్పించుచు ఉన్నట్లు మనము చూడగలం. ఇక్కడ ఒక కోనేరు ఉన్నది. ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఏమిటంటే, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఆ యొక్క పూల్లో వాటర్ అంతా కూడా అది ఒక గొప్ప మూమెంట్ అందులో వస్తుంది, కదలిక, నీళ్ళని కదిలిపోతాయి. ఆ నమ్మకం ఏంటంటే, ఇది కదలిక ఒక దూత కదిలించడం జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అలా కదిలించబడినప్పుడు ఏమి జరుగుతుంది అంటే, ఎవరైతే ఆ నీళ్ళలో దిగుతారో వారు ఎటువంటి రోగం కలిగిన వారైనా వారు బాగుపడతారు అనేటటువంటి నమ్మిక కూడా ఉన్నది. ఇట్ వాస్ అ బిలీఫ్. ఇట్ డి నాట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. అది వాస్తవమో అవాస్తవమో మనకు తెలియదు. కానీ ఆ నమ్మకం ప్రజల్లో ప్రగాఢంగా ఉన్నది. నేను వారణాసి అనేటటువంటి ఊర్లో, కాశీ అని అంటారు కదా, అక్కడ దాదాపు 2.5 సంవత్సరాల సేవార్థమై ఉన్నాను. అక్కడ గంగా తీరాలకు వెళితే చాలా మంది ప్రజలు వెళ్ళి ఆ యొక్క గంగా నదిలో వారు మరి స్నానం చేస్తారు. పవిత్రమైనటువంటి స్నానంగా వాళ్ళు ఎంచుకుంటారు. ఎందుకు అంటే ఒక నమ్మకం
ఈ గంగా నది హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి ప్రవహించుకుంటూ వస్తుంది. ఆ మంచు కరిగి అది ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తున్నప్పుడు అనేకమైనటువంటి వనమూలికలను అది టచ్ చేసుకుంటూ ప్రవహిస్తుంది. కాబట్టి ఈ యొక్క నీళ్ళలోనికి వనమూలికల్లో ఉన్నటువంటి ఆ యొక్క రోగాన్ని నయం చేయగలిగేటటువంటి శక్తి అందులో ప్రవేశిస్తుంది. కాబట్టి నాటి నుండి కూడా ఏదైనా రోగం ఉన్నటువంటి వారు అందులోకి వెళ్తే బాగవుతారు అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నది. అందుచేత మరి ఒక పుణ్య నదిగా భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్య నదిగా అది లెక్కించబడినట్లు మనకు కూడా తెలుసు. నమ్మకమైతే ఉన్నది, కానీ నేను చూసేనాటికి ఆ యొక్క నీరంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఎంత పొల్యూట్ అయిపోయినదంటే ఆ యొక్క నదిలో శవాల్ని పడేస్తే, చనిపోయినటువంటి వారిని పడేస్తే వారు మరి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారనేటువంటి నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ యొక్క శ్రమలు తీరుతుంటాయి. కానీ ప్రజలకు నమ్మకం అక్కడ శ్రమ తీరుతూనే కూడా స్నానం చేస్తుంది. ఈ యొక్క పనుల విషయంలో కూడా మరి పండితులు చెప్పేటటువంటిది ఏంటంటే, దాని క్రింద ఒక ఊట ఉండి ఉంటుంది. ఆ ఊట అకస్మాత్తుగా అది ఉమికినప్పుడు నీళ్ళన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి. అయితే ఆ ఊట ఉమికినప్పుడు ఆ ఊటలో నుండి కొన్ని లవణాలు అవి కూడా మరి ఆ వాటర్లో మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి అవి రోగాన్ని నయం చేయగలిగేటటువంటి కొద్ది శక్తిని కలిగి ఉండి ఉంటాయి. ఈ యొక్క ఆలోచన లేకపోతే ఒక వివరణ కొద్ది మటుకు మనకు అది సమంజసంగానే అనిపిస్తున్నట్టుగా మనం భావించుకోవచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కోనేటి చుట్టూ కూడా ప్రజలు గుంపులుగా పడి ఉన్నారు. 5 పోర్చెస్ ఉన్నాయి. దానికి 5 మంటపాలు ఉన్నాయి. మరి ఆ మంటపాలలో జనాలు, ప్రజలు, ఈ యొక్క రోగగ్రస్తులైనటువంటి వారు పడి ఉన్నట్లు మనం చూడగలం. ఇక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచ్చకాలు, చేతులు గల వారు గుంపులుగా పడి ఉన్నది. ఇన్ మల్టిట్యూడ్స్ అని రాయబడి అంటే చాలా అధికమైనటువంటి వారుగా ఉన్నారు. ఈ దినాల్లో మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అన్ని హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ కదా. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే రోగగ్రస్తులు, రోగంతో బాధపడుతున్నటువంటి వారు మన చుట్టూ అనేక మంది ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. లేకపోతే ఎవరికైనా ఏదైనా అతీత శక్తులు ఉన్నాయి అని మరి తెలిస్తే అక్కడ మనం చూస్తే వందల కొలది, వేల కొలదిగా ప్రజలు అక్కడికి పరుగులు పెడుతున్నట్లు మనం గమనించగలం. ఎందుకంటే మన చుట్టూ అనేక మంది రోగంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వారు వెయిటింగ్ లో ఉన్నారు. వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్. ఎందుకంటే ఎప్పుడు అది కదులుతుందో తెలియదు. ఒకవేళ కదిలితే మనం దిగగలమా లేదా. అయితే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా నేను దిగకపోతున్నా, ఈ యొక్క జబ్బు నుండి నేను నయం కాకపోతున్నా అనేటటువంటి ఒక చిన్న ఆశ వారిలో ఉన్నట్లు మనము చూడగలము. ఈ కోనేటి పేరు బెతస్దా, మనందరూ కూడా తెలుసు. అది ఉన్నది అని ఇప్పుడు ఈ యొక్క మరి ఆర్కియాలజిస్ట్ దాన్ని కనుగొన్నారు. అది కూడా అక్కడ ఉన్నది అని వాళ్ళు తెలియజేస్తున్నారు. చాలా డీప్ గా ఈ ప్లేస్ లో ఇది ఉన్నది అని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వాక్యంలో రాయబడినటువంటి 5 మంటపాలకు సంబంధించినటువంటి కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా విషయం వెళ్ళి ఉన్నట్టయితే బహుశా దానిని చూసి ఉండి ఉంటారు. చాలా మంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దాదాపు 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. అతనికి వయసు 38 సంవత్సరాలుగా. అతను జబ్బు పడి ఇప్పటికి 38 సంవత్సరాలు. అతడు చాలా పెద్దవాడై ఉండొచ్చు, అతని వయసు మనకు తెలియదు. అయితే 38 సంవత్సరాల నుండి కూడా అతను కూడా మరి ఈ కోనేటిని నమ్ముకుని ఉన్నాడు. ఇతను పక్షవాయువు కలిగినటువంటి వాడు. ఈజ్ అనేబుల్ టు మూవ్. వేరొక జబ్బు అయితే ఒకవేళ అతను కానీ ఇతరున్నటువంటిది మరి యొక్క పక్షవాతం కాబట్టి అతడు కదలైనటువంటి వాడిగా అతడు ఉన్నాడు. కానీ ఒక నమ్మకం, ఒక ఆశ పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నేను ఆ నీళ్ళలో మునగ
వెయిటింగ్. ప్రియమైనటువంటి వాళ్ళ మనము మరి గమనించినప్పుడు వాక్యంలో రాయబడింది, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. కోనేటిని నమ్ముకున్నటి కంటే, తీర్థయాత్రలను నమ్ముకున్నటి కంటే, పుణ్యక్షేత్రాలను దర్శించడం కంటే, పుణ్య నదులలో మునుగుట కంటే యేసును నమ్ముట శ్రేష్టము అనేది మనం కనబడుతుంది. యాగాలు చేయడం కంటే, యజ్ఞాలు చేయడం కంటే, నోములు నోచుకోవడం కంటే యేసును నమ్ముట అతి శ్రేష్టమైనటువంటిది, అది ఫలవంతమైనటువంటిది అని మనకు మరి అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వ్యక్తి వద్దకు నేరుగా యేసు వెళ్ళారు. ఆ వ్యక్తిని చూచారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఆయనకు అప్పటికే తెలుసు. వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు. వాడు పడి ఉండుట ఆయన చూచాడు. ఇక్కడ కాపరి తాను వెతుకుతున్నటువంటి గొర్రెను ఆయన కనుగొంటున్నాడు. ఈ గొర్రె పడి ఉన్నది, లేవలేని స్థితిలో ఉంది. ఈ వ్యక్తి యేసుతో 38 సంవత్సరాల ఇక్కడ ఉన్నాను అని చెప్పరా? యోహాను మనకు చెప్తున్నాడు, నీ సువార్తను అందుకున్నటువంటి మనకు యోహాను చెప్తున్నాడు. అతను ఆ వివరణ సేకరించాడు. కానీ యేసుకు అది మరి స్పష్టముగా ముందే తెలిసినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. యేసు ప్రభు వారు వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతున్నారు, నీవు స్వస్థపడకూరుచున్నావా? హాస్పిటల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు బాగోవాలని కోరుకుంటున్నారా అని మనం అడిగామనుకోండి, వాడు మన వైపు ఎలా చూస్తారు? ఏమండి హాస్పిటల్ ఎదుగుతున్నాను అనుకున్నావా? ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్లకి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నాను అనుకున్నావా అని ఒక రకమైన జవాబు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది కదా. కానీ యేసు ప్రభువు అడుగుతున్నారు, స్టిల్ ఇప్పుడు 38 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నువ్వు నమ్మకం పెట్టుకున్నావా? ఇంకా నీకు ఆశ ఉందా? ఇంకా నీకు స్వస్థపడాలనుందా? లేకపోతే ఈ జీవితానికి అవును? అది చాలాసార్లు చాలా విషయాలలో మనము అంగీకరించి వాటితో అలవాటు పడిపోయినటువంటి వారుగా మనం ఉంటుంటాము. నా అలవాటుకి ఇంతే, నేనేం చేయలేదు, నా స్వభావం ఇంతే, దానికి అడ్జస్ట్ అయిపోయి ఆ ఇన్ఫర్మేటివ్తోనే అలాగ సఫలవుతూ ఉండేటటువంటి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా మంది ఉంటారు. ఈ వ్యక్తి 38 సంవత్సరాలు ఒకళ్ళ వ్యక్తి అనొచ్చు, ఏంటైనా చూస్తే కురవడమ్మా, నా జబ్బుకున్నంత ఏమంటే నా జబ్బుల సర్వీస్ ఉన్నంత ఏజ్ నీకు లేదు. 30 సంవత్సరాల నుంచి నేను పక్షవాత రోగిని, ఈ ఏజ్ చూస్తే గట్టిగా చూస్తే 32 సంవత్సరాలు ఉంటాను అని అనొచ్చు కదా. స్వస్థపడగలుగుతున్నాను. యేసు ప్రభు వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఎక్కడ మాటల యొక్క వ్యర్థత ఉండదు, సమయం యొక్క వ్యర్థత ఉండదు. స్ట్రైట్ టు ద పాయింట్, స్ట్రైట్ టు ద నీడ్. ఆ యొక్క అవసరం ఏమున్నది, అక్కడ విషయం ఏమున్నది, ఆయన దానికి నేరుగా వస్తాడు. మన జీవితంలో సెన్సిటివ్ పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని ఆయన టచ్ చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు స్వస్థపడగలుగుతున్నావా? ఎందుకంటే నీకు రోగివి కదా. Do you have the desire still burning in your heart? నీ హృదయంలో యొక్క కోరిక అది రగులుతూ ఉన్నదా అని అడుగుతున్నారు యేసు ప్రభువు. రగులుతూ ఉన్నట్టయితే, ఆశ పెట్టుకున్నట్టయితే, నమ్మకం వచ్చినట్టయితే, ఎప్పటికైనా నేను మారవ్వాలి అనేటటువంటి ఒక గురిని కలిగి ఉంది, there is their plans. ప్రియమైనటువంటి వాళ్ళు తప్పిపోయినటువంటి గొర్రెలు ఆయన వెతుకుతాడట, తప్పించుకుని తిరుగుతున్న గొర్రెలు ఆయన వెతకడట. తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన గెలుచుకుంటాడట, తప్పించుకుని తిరిగే వాడు ఆయన గెలుచుకుంటాడట. నేను తప్పిపోయిన గొర్రెలో తప్పించుకుని తిరుగుతున్న గొర్రెలు, తప్పిపోయిన కుమారుడు తప్పించుకుని తిరుగుతున్న కుమారుడు, అనేక మంది తప్పించుకుని తిరుగుతున్నారు. అకేషనల్ విజిటర్స్ చాలా మంది ఉంటారు. జస్ట్ అలాగా
అంటే మేము కూడా ఉన్నాం, కానీ ఎందులోనూ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎందులోనూ వారి యొక్క పాత్ర ఉండదు, కానీ ఉన్నాం అన్నట్టుగా వాడుకుంటారు. వీళ్ళంతా కూడా తప్పించుకుని తిరిగే బ్యాచ్. వాళ్ళ జీవితంలో దేవుని ద్వారా ఏ ఆశీర్వాదాలు వాళ్ళు పొందలేదు. ప్రియమైన దేవుని సంఘం, తప్పిపోయినటువంటి వారిని ఆయన వెతుకుతాడు, ఆయన కనుగొంటాడు, ఆయన రక్షిస్తాడు. అలా చేయగలడు ఆయన. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క డిజైర్ని యేసు ప్రభు వారు తెలుసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? అది పండుగ కాదు. పండుగ సమయంలో అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఆ పండుగ సందర్భంలో అందరూ మునిగి తేలుతూ ఆనందిస్తూ ఉంటారు. కానీ ఉన్నటువంటి యొక్క రుగ్మతను బట్టి అతని జీవితంలో ఏనాడు పండుగ లేదు. నాకు నా జీవితంలో పండుగ లేదు, నా జీవితంలో అనారోగ్యం, దానివల్ల నాకు అసమాధానం, దానివల్ల నాకు అశాంతి, సంతోషం లేనటువంటి స్థితి, ఇదిగో ఈ యొక్క డిప్రెషన్ నన్ను ఆవరించి ఉన్నాయి అన్నట్టుగా అతని జీవితం ఉన్నది. అతని దేహమే అతనికి బరువైంది, అతని జీవితమే అతనికి భారం. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దిస్ పర్సన్. ప్రియమైనటువంటి మాట, మన యేసుక్రీస్తు యొక్క పలకరింపు ఎంత ఆదరణకరమైనటువంటిది. కరెక్ట్గా ఆ వ్యక్తికి జీవితంలో ఏది కావాలో దానిని ఆయన అడుగుతున్నట్లుగా మనం చూడగలిగిన వారు. ప్రియమైన వాళ్ళగా అతను అంటాడు, మర్యాదగా మాట్లాడాడు, అయ్యా సార్, ఏమిటి అంటే నీళ్లు కదిలించబడుతున్నాయి, ఎప్పుడైనా కదిలించబడుతుంటే నన్ను తీర్చడానికి ఎవరు లేరు. ఐ హావ్ నోబడీ. కాబట్టి నేను ఏదో రకంగా మరి అలా నా దేహాన్ని ఈడ్చుకుంటూ ఏదో రకంగా వెళ్ళాలని ప్రయత్నం చేసే లోపే మరొకడు దిగిపోతున్నాడయ్యా అని అన్నాడు. వాట్ వాస్ హి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ జీసస్? యేసు కన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మీకు నాకు తెలుసు యేసు గురించి, ఆ వ్యక్తికి ఆ రోజు తెలియదు. జీసస్ వాస్ జస్ట్ ఎ స్ట్రేంజర్ టు హిమ్. ఎవరో అనాథుడు వచ్చి పలకరిస్తున్నాడు, ఏదో ఒక మాట కలిపాడు. ఒకవేళ ఈయన నా దగ్గర నుండి నీళ్లు కదిలించబడినప్పుడు ఒకవేళ నీళ్ళలో తీసుకెళ్ళాను అనేటటువంటి ఒక ఆశలో అతడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎస్ సార్, ఐ వాంట్ టు బి హీల్డ్. నేను స్వస్థపడాలని కోరుకుంటున్నాను, కానీ నా కండిషన్ ఇదండి. అతను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మీరు కానీ మీరు ఉండి నన్ను నీళ్ళలో నింపగలరా అన్నట్టు అతను అడుగుతున్నట్లు మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనిస్తే ఇది కృపాగృహము అని రాయబడి ఉన్నది. లేకపోతే ఈ యొక్క బెతెస్దా అనే పేరుకు కనికరపు నీళ్ళు అనేటటువంటిది ఉన్నది. కనికరం వద్దకు లేకపోతే కృప వద్దకు ఆయన మనల్ని తీసుకెళ్ళాడు. ఈజ్ నాట్ దేర్. ఆయనే కృపను అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు, కృపను దానం చేసేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి వాడుగా అటెండెంట్గా లేడు, ఆయనే హీలర్. మనం వాడుతున్నటువంటి మాట, ద గ్రేట్ ఫిజిషియన్ నౌ ఈజ్ హియర్. మహావైద్యుడు వచ్చాను, ద గ్రేట్ ఫిజిషియన్. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన క్రిస్టియన్ డాక్టర్, ఆయన చక్కగా భక్తిగా మాట్లాడుతూ ఏమన్నారంటే, మాస్టర్ గారు, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారండి, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, చీఫ్ సర్జన్స్ ఉంటారు, కానీ ఈ భూమి మీద గ్రేట్ ఫిజిషియన్ ఎవరు లేదు. ఒకవేళ గ్రేట్ ఫిజిషియన్ ఎవరైనా ఉన్నట్టయితే అది ఒక ఆయనకు మాత్రమే ఆ మాట చెందుతుంది. ఎవరైనా ఈజ్ నాట్ జీసస్ క్రైస్ట్. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధ్యక్షులకు ట్రీట్మెంట్ చేసేటటువంటి చాలా మేధావులైనటువంటి వైద్యులు ఉంటారు. దే ఆర్ నాట్ కాల్డ్ గ్రేట్ ఫిజిషియన్. వారు చాలా సూపర్ స్పెషలిస్టులు అయి ఉండొచ్చు, ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, కానీ ఈ మాట వారికి మరి ఆపాదించడానికి వారు సరిపోరు అనేటువంటి
అక్కడ చాలా మంది ఉన్నారు కదా, గుంపులుగా ఉన్నారు. కానీ యేసు ప్రభువు ఈ వ్యక్తి దగ్గరికి ఆయన ప్రకటించారు. మనం ఈ యొక్క ప్రశ్నకు మరి జవాబులు మనం వెలిగినట్లయితే మనకు చక్కటి జవాబు కలుగుతుంది. ఒకప్పుడు నేను ఒక హాస్పిటల్లో చర్చ్ మెంబర్ బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ వార్డులకు వెళ్ళి సాధారణ క్లాసులు వెళ్ళినప్పుడు బయట పట్టుకుని వెళ్తాం కదా, ఆ వ్యక్తి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఆధార్ మాట చెప్పి చిన్న ప్రార్థన చేసి వచ్చేటప్పటికి పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు, నేను మీరు ప్రసాదంగా ప్రార్థన చేస్తాను, మా అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారా మా పేషెంట్. అలాగే రోజు మరి ఆ వార్డులో ఉన్నటువంటి దాదాపు 4-5-6 పేషెంట్స్ వాళ్ళని ఆహ్వానించడం, ప్రార్థన చేయించుకోవడం జరిగింది. నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళకి రోగం ఉన్నది, వాళ్ళ యొక్క సహోదరులు క్లీలు ఎవరు వాళ్ళు ఆ పేషెంట్ రోగంతో బాధపడుతున్నారు. ఏమో ఈ ప్రాంతం మనం బాగోలేము, ఈ దేవుడు మా ఆత్మీయం ఉండేమో అనే ఆశతోటి వాళ్ళ ఛాన్స్ పోగొట్టుకోవడానికి ఇష్టపడకుండా ఆపర్చునిటీని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అలా నన్ను ప్రార్థనకు ఇచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవులైనటువంటి వాళ్ళు. ఇక్కడ మనం ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే ఈ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క మహాకార్యం జరిగింది. అప్పుడు వాస్తవంగా ఏం చేయాలి, జరగాలి, మనం ఎలాంటి సీన్ చూడాలంటే, ఈ రోగగ్రస్తులైన వారంతా పరిగెత్తుకుని యేసు దగ్గరికి రావాలి. ప్రభు మమ్మల్ని కూడా బాగు చేయి, మమ్మల్ని కూడా దేవా స్వస్థపరచని అడగాలి కదా. అలాంటిదేమి కూడా లేదు. అంటే మనం ఇక్కడ గమనించేటటువంటి సత్యం ఏమిటంటే, మరి అక్కడ వారు ఎవరు కూడా యేసును గమనించలేదు, గుర్తించలేదు, యేసు వైపు మనం చూడలేదు. The great physician is moving among them, but they did not realize, they did not recognize. ఆయన వాళ్ళు గమనించలేదు, వాళ్ళు ఆయనను తెలుసుకోలేదు. వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద ఉన్నది అంటే ఆ యొక్క కోనేటి మీద మాత్రమే ఉన్నది. ఆ కోనేటి నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, నెలలు గడుస్తున్నప్పటికీ వారి బ్రతుకు అలాగే ఉన్నది. వారి మధ్యలో వచ్చినటువంటి ఆ మెస్సయ్య, ఆ గొప్ప కాపరి, ఆ మహావైద్యుడు వారి మధ్యలోనే ఆయన నడయాడుచున్నాడు. కానీ ఏమాత్రము వారు ఆయనను దృష్టించలేక పోచుకున్నారు. ఈ యొక్క కరికరుడిలో అని పేరు పెట్టబడినటువంటి యొక్క కోనేరు వారికి ఆశ కల్పించింది, కానీ వారి ఆశను తీర్చలేకపోతూ ఉన్నది. గుంపులు 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 దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా అలాగే పడుతున్నారు. ఆశ కల్పించింది, కానీ వారి అవసరతను తీర్చలేకపోయినటువంటిదిగా అది ఉన్నది. అయితే వారు దాని వైపే చూస్తూ ఉన్నారు, ప్రియమైనటువంటి వారు. కానీ the house of mercy or the house of grace అనేటటువంటి పదాలు మనం చూస్తే దానికి ఎంతవరకు సరిపోతే మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి యేసుక్రీస్తు, he is the storehouse of God's grace. దేవుని యొక్క కృప నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక మహా మరి గృహంలో ఆయన ఉన్నారు, ఆయన నిండా ఉన్నది. He is the source of God's grace. దేవుని యొక్క కృప, ఆ మరి కృపకు ఆయనే మూలము. Not only that, he is the fountain of God's grace. దేవుని యొక్క కృప ఆయనలో నుండి ఉబికేటటువంటిదిగా ఉన్నది. అందుచేత యోహాను సువార్తికుడు తన 1వ అధ్యాయంలోని రాస్తాడు, శరీరధారి అయినటువంటి వాడు కృప సత్య సంపూర్ణుడు. He is full of grace. Jesus Christ is the personification of God's grace. దేవుని యొక్క కృప యొక్క మూర్తిమత్వమే యేసుక్రీస్తు. కీర్తనకారుడు పాడతాడు దేవుని గురించి, ఆయన కృపా సమృద్ధి గలవాడు, కృపా సమృద్ధి. ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు,
కృపా సముద్రుడు, సముద్రమంతా విశాలమైన లోతైన కృపతో నిండి ఉన్నటువంటి వాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కోనేటి చుట్టూ కూడా పడున్నారు పేషెంట్లు, సఫరింగ్ విత్ ద పెయిన్ అండ్ అగోనీ. కానీ మనం గమనిస్తే ప్రియమైనటువంటి వాళ్ళ లేఖనంలో చక్కని మాటలు రాయబడ్డాయి. ఉదాహరణకి నేను మీకు వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి మనం వస్తే ఇక్కడ ఏం రాయబడి ఉన్నది అంటే 24, 23, 24 వచనాలు చక్కని మాటలు రాయబడ్డాయి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23, 24. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయయంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎదురు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచడం. వెంటనే ఎవరు చేస్తారు అంటే క్లియర్ అయిపోతుంది అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి మరి వచ్చినటువంటి మా ఎలాంటి వ్యాధి అయినా ప్రతి వ్యాధిని కూడా ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. అది హార్ట్ డిసీజ్ అయినా, కిడ్నీ అయినా, లేకపోతే లివర్ అయినా, లేకపోతే ఇంటెస్టైన్స్ అయినా, బ్రెయిన్ అయినా, యూ నేమ్ ఎనీథింగ్, ప్రతి వ్యాధిని అని రాయబడి ఉన్నది ఇక్కడ. ఆయన చుట్టూ రోగులు కుప్పలుగా ఉంటారు. ఆ యొక్క మరి కృపా పవిత్రమైన వాడు అక్కడ ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క జీవితం క్లియర్ అయ్యి వాళ్ళ ముందుకు వెళ్ళిపోతారు. వాట్ ది డిఫరెన్స్ బిట్వీన్ బెతెస్దా అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు గమనించారు, అది ఆశ పెట్టింది కానీ ఆశించట్లా. కానీ ఇక్కడ మన నిరీక్షణ ఆస్పదులైనటువంటి వాడు, మన ప్రతి ఆకారం తీర్చగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ గుంపులుగా పడినటువంటి వారి వలె మనముగానే ఉన్నాము. చార్లెస్ స్పర్జన్ అనేటటువంటి ఆయన ఆ మల్టిట్యూడ్స్ గురించి ఆయన ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. They were waiting. దేని కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే some wait for more convenient season. ఇప్పుడు కాదు, ఇంకా మంచి కాలం వచ్చినప్పుడు మనం బాగోగాలి, మంచి కాలం వచ్చినప్పుడు మనం మారదాలి, మంచి పరిస్థితులు వచ్చినప్పుడు మనము మన జీవితాన్ని మరి సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా కాదుద్దాం. They are waiting for a convenient season. Some wait for dreams and visions. అడగవరకు కాలంలో దర్శనాలు వచ్చినాయండి. మాకు కూడా కాలంలో దర్శనాలు వస్తాయి. దేవుడు మమ్మల్ని దర్శిస్తే అప్పుడు మా ఇంట్లో పనిచేయడానికి ఒక ఆయన ఇచ్చాడు. వాడు క్రైస్తవులు గారు, వాళ్ళ తల్లి మరి అద్భుతంగా మార్పు చెంది తనకు స్థలాన్ని దేవాలయానికి ఇచ్చేసింది. ఈశ్వరుడు ఊళ్ళో ఒక ఊరిలో. అయితే నేను ఆయనతో మాట్లాడుతున్నా, మీ తల్లి మరి మీరు ఎప్పుడు మాట్లాడితే ఆ దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడు, ఆ దేవుడు పిలిచినప్పుడు నేను కూడా వస్తాను. అప్పుడు ఈ దేవుడు అంటే చర్చలో లేకపోతే ఈ యొక్క చర్చలో అనుకుంటున్నాడు. అయ్యా, 2 విషయాలు ఉంటాయి. అప్పుడు దేవుడిని నమ్మడం, రెండోది దేవుని సేవ చేయడం. దేవుని సేవ చేస్తే చేయడం, ముందు దేవుడిని నమ్మాలి, బేసిక్ అంటా ఉంటే అతను ఎంతటికి కూడా అనుకుంటుంది ఏంటంటే ఎప్పుడు దేవుడు పిలుస్తాడు. దేవుడు ఆల్రెడీ పిలిచేశాడు కదా, వాక్యం ద్వారా ఆల్రెడీ పిలిచిన మళ్ళీ నేను పిలుస్తాడు ప్రత్యేకంగా. నీకు కల కావాలి, దర్శనం కావాలి. బట్ సమ్ పీపుల్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ వేస్టింగ్ దేర్ టైం. ఇంకా స్పర్జన్ ఏమంటాడంటే సమ్ వెయిట్ టు బి కంపెల్డ్. ఎవరో వచ్చిన బలవంతం చేయాలి, ఎవరో వచ్చి మేము చేయబట్టుకుని లాభమే రావాలి. అప్పుడు పట్టుబడతాడు. దేవాలయం కూడా
చర్చి కూడా రావాలంటే ఒకసారి చెప్పాలి, టైం అవుతుందా బాబు, బయలుదేరా, లేవరా, లేవమ్మా కదండి. మనకు వినపడుతున్నాయి లేదా ఈ బ్యాచ్లో ఉన్నామా లేదమ్మా? ఇక తప్పనిసరిగా మనం రావాలి. కంపెల్ చేసేటటువంటి పరిస్థితి కోసం ఎవరు చెప్పకపోతే అలాగే ఉంటుంది పరిస్థితి. జీవితం అలాగే ఉండిపోతుంది కదా. సమ్ వెయిట్ ఫర్ ఎ రివైవల్. ఏదో పెద్ద మూమెంట్ వచ్చే మనకేదో స్వార్థ కూడికలో లేకపోతే ఉద్యోగ కూడాలో ఏదో పెడితే తప్ప వాళ్ళలో ఆత్మలో కదలిక రాకుండా, ఆశ మరి లేకుండా మిగిలిపోతారని చెప్తున్నాను. సమ్ వెయిట్ ఫర్ పర్టిక్యులర్ ఫీలింగ్స్. అప్పుడు మనకి ఇప్పుడు అలా అనిపించట్లేదండి. అంతమంది ఇప్పుడు మూడు లేదు. ఏది వరకు బాగుపడటం కోసం, జీవితం బాగు చేసుకోవడం కోసం వాళ్ళకి ఫీలింగ్ లేదంటే, ఫీలింగ్స్ వచ్చిన తర్వాత ఈలోగా ఈ జబ్బు నాశనం చేయొచ్చు కదా. సమ్ వెయిట్ ఫర్ ద సెలబ్రిటీ. ఎవరో గొప్ప పేరున్నవాడు, ప్రఖ్యాతి ఉన్నటువంటి వాడు, ప్రజల్లో బాగా పాపులర్ అయినటువంటి వాడు వస్తే అప్పుడు వస్తారు. పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ జస్ట్ వేస్టింగ్ నాట్ ఓన్లీ దేర్ టైం, వేస్టింగ్ దేర్ లైఫ్. ప్రియమైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం బికాస్ the Lord is come. The Lord has come. ప్రభు వచ్చేసాడు. ఆయన యొక్క మరి ప్రసన్నత సన్నిధి మనలను ఆవరించి ఉన్నట్లుగా మనము చూడగలిగినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు మరి ఇక్కడ యేసు ప్రభు చాలా సింపుల్గా చెప్పారు. నేను నిన్ను కోరిన దగ్గరికి తీసుకెళ్ళడం కాదు, నేను ఏదో వైద్యశాలకు తీసుకుని వెళ్ళడం కాదయ్యా. ఈ అక్కడ పెద్ద మరి యేసు ప్రభు వారు ఏదో నొక్కి బలంగా చెప్పినట్లుగా మనకు కనిపించదు, కానీ ఆయన మామూలుగా చెప్పారు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు. యేసు మాటలో జీవం ఉంది. విశ్వాసంతో ఆ మాటకు మనం కనెక్ట్ అయింది. నిర్జీవమైనటువంటి శరీరంలో, నిర్జీవమైనటువంటి ఆత్మలో దేవుని యొక్క జీవం ప్రవేశిస్తాడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని కదిలించి మరి ఆయన వ్యక్తి నిజంగా మరి యొక్క జీవితంగా ఆ వ్యక్తిని చేయగలుగుతుంది. పరిపెత్తుకొని నీకు ఎప్పుడైతే ఆ మాట వినబడిందో, ఆ జీవవాకు తన హృదయంలోనికి వెళ్ళిందో, విశ్వాసం ఎప్పుడైతే ఆ యొక్క మాటకు అది కనెక్ట్ అయ్యిందో, చాలా ఇక్కడ యోహాను ఏదో పెద్ద ఒక మిరకల్ ఏదో ఒక స్పెక్టాక్యులర్గా చేసి చూపించాలనుకుంటే కాకుండా చాలా సింపుల్గా రాశాడు. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిగెత్తుకొని నడిచాడు. ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ జీవ వాక్కు ఈ వ్యక్తి యొక్క అక్షరాత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు ఆ లోపల చచ్చుబడిపోయినటువంటి ప్రతి అవయవము కూడా జీవంతో నిండిపోయింది. అతని ప్రతి అవయవాన్ని కూడా ఆరోగ్యంగా కదలించగలిగినటువంటి వాడుగా, అప్పటి వరకు పండుకొని నార్మల్గా లేచినటువంటి వాడుగా వాడు లేచి పరుగెత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ పవర్ఫుల్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ట్రూలీ హి ఈస్ ద గ్రేట్ ఫిజిషియన్. ఆయన నిశ్చయముగా మహావైద్యుడై ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. ప్రియమైనటువంటి వారు, ఈ జీవవాక్కును నమ్మగలిగేంత విశ్వాసం మన జీవితాలు బాగుపడాలి అనే విషయాలు. సౌండ్నెస్ అంటే అర్థం ఏంటంటే శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా పరిపూర్ణమైన పరిస్థితి. చాలాసార్లు మనము దేవుని దగ్గరికి మన యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యం కోసమే వస్తూ ఉన్నాం, కానీ పరిపూర్ణత ఆయన ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఈరోజు పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. తిమోతికి చెప్తున్నాడు పౌలు, ఉత్తరం రాస్తూ, తిమోతి నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు కదా, అయినా నీకు రిమైండ్ చేస్తాను, పూర్వము హానికరులను, హింసకులను, అదే నేను మంచిగా ఆ జీవితంలో నేను దేవుని యొక్క సంఘానికి హాని చేసినటువంటి వాడు. దేవుని సంఘం అంటే గోడలకు లేదు కాదు, మనుషులు విశ్వసించిన వాడు. వాళ్ళకి ఎంతో హాని చేశాను, హింసించాను, వాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి చెరసాలలో వేశాను, హత్య చేశానేమో. దిస్ వాస్ మై పాస్ట్ లైఫ్. కానీ
దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను, నేను అప్పుడు తెలియక చేశాను అని అంటాడు. ఆయన నన్ను కనికరించాడు. స్పీకింగ్ అబౌట్ ద మెర్సీ ఆఫ్ గాడ్. ఇంకా క్రింద అంటాడు, నా వంటి వ్యక్తి పట్ల కూడా ఆయన కృప విస్తరించింది అంటాడు. విస్తరించిన కృప గురించి మాట్లాడుతున్నాడు. విస్తరించిన కృప. ఇంకా అంటాడు, ఇదిగో నేను పాపులలో ప్రధాన అయినను కూడా దేవుడు మరి నన్ను కూడా క్షమించాడు, నేను కనికరింపబడ్డాను, మాదిరిగా ఉండ నిమిత్తము నేను కనికరింపబడింది. చూశారు, దేవుని యొక్క కృపా కనికరములను అతను కొనియాడుతున్నాడు తన సాక్ష్యంలో. అది టెస్టిమోనీ అంటే ఎలా ఉంటుందంటే, పాతకాలంలో కూడా మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. యేసుక్రీస్తు ముందు నీ జీవితం కానీ నా జీవితం కానీ అది బాగున్న జీవితం కాదు, మంచి జీవితం కాదు. మనం దేవుడి పేరు చెప్పుకుని ఏదేవో చేసేసాం, కానీ అది దేవుడు వ్యతిరేకమైన కార్యములే. గమనించండి, అది హాని, అది హింస. కానీ ఇప్పుడు జీవితం క్షేమం కలిగించే జీవితం, సంఘాన్ని కట్టే జీవితం, సంఘాన్ని ఐక్యపరిచే జీవితం, సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచే జీవితం, సంఘంలో దేవుని యొక్క ప్రేమను స్థాపించేటటువంటి జీవితం. ఒకప్పుడు ప్రధాన పాపిని, ఇప్పుడు నాకు క్రైస్తవులు నిజమే వారు పాపులే, అందరితో సమానంగా. కానీ క్రీస్తు నిన్ను రక్షించిన తరువాత నీవు క్రీస్తు నీతితో అలంకరించబడ్డావు. ఆ విషయం నీకు తెలుసు. అనుభవంలోకి నీవు వచ్చావా? ఇది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవే కదా సమాజం ఏమంటుందంటే, వాళ్ళ పాపాన్ని కూడా ఒప్పేసుకుంటారు. వాళ్ళు పాపులు, వాళ్ళు గొర్రెలు, వెర్రిగొర్రెలు అని లోకం క్రైస్తవ సంఘాన్ని విమర్శ చేస్తూ ఉన్నది. మరి నిన్ను గురించి నీవేమనుకుంటున్నావు? ఇప్పటికీ నేను ఇంకా పాపినే నిజమే, మనము పడిపోతూ ఉండొచ్చు, తప్పిపోతూ ఉండొచ్చు. కానీ క్రీస్తుని అలంకరించిన నీతిని నీవు మర్చిపోయేవా? దాన్ని గమనించుకోవాలి. పాపులలో నేను ప్రధాన పాపిని, కానీ కనికరించబడ్డాను. కనికరించబడటం వల్ల ఆయన నీతి నాకు ఆయన అలంకరించాడు. నౌ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్ ఇన్ క్రైస్ట్. అంతే. నీవు ఆయన స్థాయిలో, ఆయన జీవనంలో నీవు ఉన్నట్టయితే అది ఎంత గొప్ప సంగతి. ప్రియమైన వాళ్ళ, దీనిని బట్టి కీర్తనకారుడి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం క్షమించబడి, కనికరించబడి, క్షమించబడి, పవిత్రపరచబడి, నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు మనం ఆధ్యాత్మికమైన చైతన్యం కలిగినటువంటి వాడు, స్పిరిచువల్లీ వి మూవ్. పాపం చేసినటువంటి వాడు, అపరాధం చేసినటువంటి వాడు, చచ్చినటువంటి వాడు, పక్షవాయు కూడా కాదట, అది చచ్చిన స్థితి. యు ఆర్ డెడ్ ఇన్ యువర్ సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్. కానీ దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపి ఉన్నాడు, పడిన స్థితిలో నుండి లేపి ఉన్నాడు. చూసారా? అందుకొరకు కీర్తనకారుడు అంటాడు, స్తుతి చేసేటటువంటి వాడు దేవుడిని మహిమపరుస్తాడు. ఇది స్తుతించే జీవితం. క్రైస్తవ జీవితం ఏంటంటే దేవుడిని స్తుతించేటటువంటి జీవితం. ఎప్పుడైతే వాడు దేవుడిని స్తుతిస్తున్నాడు, దేవుడు తన రక్షణను అతనికి కనపరిచినట్లు వాడు మార్గమును సిద్ధము చేసుకుంటున్నాడు అని అన్నాడు. 50వ కీర్తన చివరి వచ్చినది. People who always thank God for the great salvation He has given us. For each and every blessing He is bestowing upon us. యేసు ప్రభువారు ఆ సమయంలో నుంచి వెళ్ళిపోయినారు. ఆ రోజు చాలా విమర్శలు వచ్చినాయి. ప్రభు వెళ్ళిపోయినారు. తర్వాత ఆ వ్యక్తిని ఆయన ఎక్కడ కనుగొన్నారో తెలుసా? దేవాలయంలో కనుగొన్నారు. అతడు ఆ యొక్క కోనేటి దగ్గర పడినటువంటి వాడు దేవాలయానికి కొంత దూరంలో ఉంది. మరి ఒకవేళ తిరిగి పక్షంలో రాకుండా ఎప్పుడైనా దేవుని ఆలయానికి వచ్చాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం అతను దేవాలయంలోకి ఎంటర్. అతని హృదయంలోనికి కొద్దిపాటి దేవుని యొక్క భక్తి
దేవుని మీద కృతజ్ఞత ఎంటర్ అయినట్లు మనం చూస్తాం. కానీ యేసు ప్రభువు వారు మరింత స్ట్రాంగ్ మెసేజ్ అందిస్తున్నారు. అతనికి ఆయన కనపడ్డారు, అంటున్నారు, నీవు స్వస్థత, యు ఆర్ హీల్డ్, యు ఆర్ హీల్డ్. ఇట్ ఈస్ ఎ మియర్ మెర్సీ అండ్ గ్రేస్. కేవలం కనికరం వల్ల ప్రభువు నీ జీవితం బాగైంది. ఈరోజు దేవాలయంలో ఉన్న వరకు బాగైంది. అయితే ఇక నీవు పాపం చేయవు. సిన్నో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మేలులను బట్టి, దేవుని మనం తాసులు చెల్లించడానికి దేవుని ఆలయం నుండి మనం రావచ్చు. దేవుడు నీ అర్పణను లేకపోతే ఇక్కడ నువ్వు కనపరిచేటటువంటి భక్తిని మాత్రం గమనిస్తున్నాడు. నీ ఆత్మలోనికి ఆయన చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కనపడుతుంది? ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఈ రోగంతో బాధపడ్డం గల కారణం ఏమిటి అంటే ఈ వచనం ప్రకారం అర్థం చేసుకోవచ్చు. ఈ సిన్ కాస్ట్ ద సిక్నెస్. అతని పాపమే అతని జీవితంలో ఒకవేళ ఈ యొక్క భయంకరమైనటువంటి రోగాన్ని అతనికి కలిగించవచ్చు. ప్రభు దర్శించాడు, కృప చూపాడు, కనికరం చూపాడు. ఈ వ్యక్తి అలాగా, ఈ వ్యక్తికి తెలియదు, తాను పడి ఉన్నాడని కూడా తెలియదు. దేవుని ఎరుగా మరి ఇలాంటి దేవుడు ఉన్నాడని కూడా అతనికి తెలియదు. తాను పడి ఉన్నాడంతే. కానీ ఇలాంటి స్థితిలో సహాయం చేయగలిగినటువంటి యేసున్నాడు అతనికి తెలియదు. దేవుడే అతను వెతుకుంటా వచ్చాడు, కాపరే వెతుకుంటా వచ్చాడు. అతని కనుక్కున్నాడు, నీ జీవితం బాగుండాలి అన్నట్టే ఇక నుండి నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం పవిత్రమైనదిగా. ప్రియమైన వారు, నేనంత సంఘంలో పనిచేస్తున్నాను. అక్కడ ఒక వ్యక్తికి పక్షవాతం రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో అతను పనిచేస్తాడు. అతని వైపు అయితే భక్తి కలిగినటువంటి ఆమె బాప్తిసం తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. నా భర్త మారితే అతనితో కలిసి ఇద్దరు బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంది. కానీ ఇతను మారలేదు. కానీ ఆ సమయంలో అతని పక్షవాతం కావు చేయి కలపలేని పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి, మాట మొత్తం అవసరం. ఐదారులో జరిగింది రండి అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. సరే, అతను పలకరించాను, మాట్లాడాను. అతను ఏమన్నాడంటే, ఐదారు బాగుపడిన తర్వాత నేను చర్చికి వస్తానండి, నేను బాప్తిసం తీసుకుంటానండి అన్నాడు. చాలా సంతోషం, నీవు ఆ మాట కట్టుబడి ఉండాలి అని చెప్పి అలాగే అతన్ని మరి వారాలు అతన్ని దర్శించుకుంటుంది. దేవుని యొక్క మహాకృప వల్ల అతను పక్షం నుంచి బాగుపడ్డాడు. ఆ పడక మీద నుండి లేచాడు. మాటలో స్పష్టత రావడం మొదలుపెట్టింది. నడకలో చాలా మెరుగుదల కనిపించింది. అతను చేయి కలపడంలో అతడు మరి చాలా మెరుగుదల కనిపించింది. మళ్ళీ అతను చీటీ పడడం మొదలుపెట్టాడు. చర్చికి పడాలన్నా బాగా కంటిన్యూడ్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నీ పాపాన్ని క్షమించాడు. బుద్ధి మారిందా? మనసు మారిందా? అలవాట్లు మారాయా? స్వభావం మారిందా? లేకపోతే ఇంకా పాపమే లేదు. ఈరోజు మనం ఆలయం నుంచి వెళ్ళేటప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట మనం తీసుకుంటాం. నా దేవుడు నాతో చెప్పాడు, నన్ను క్షమించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నా కష్టంలో నా కన్నీటిని తుడిచిన దేవుడు నాతో ఉంటున్నాడు. పాపం చేయలేదు. ఇతను ప్రభువా, నాకు శక్తి, నేను పవిత్రంగా జీవించడానికి, నేను నీటిగా జీవించడానికి అని ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. ఉదయకాలం ప్రభు వారి దగ్గర మనం ఆయన యొక్క పవిత్రమైనటువంటి దేహం గాయపరచబడింది. ఆయన పరిశుభ్రమైనటువంటి రక్తము మన వరకు కార్చబడింది. ఎందుకొరకు? పాపంలో ఇంకా మనం కొనసాగడానికి, ఇంకా పాత జీవితంలోనే మనం కొనసాగిపోవడానికి కాదండి. నీవు అక్కడికి వస్తున్నావు, నువ్వు చెప్పకనే చెప్తుంది ఏంటంటే, ప్రభువా, నా పాపం కోసం నీవు ఇదంతా ఇక బలియాగం చేశాను. ఇకను నేను పాపం చేయను. ప్రభువా, నేను ఉన్నట్లు నన్ను పవిత్రపరచుకున్న నీవు నీ రక్తాన్ని కాదు. కాబట్టి ఆయన మళ్ళా నీకు సమర్పణ చేసుకుంటున్నాను అని ఒక బలమైనటువంటి తీర్మానం చేసుకుంటాను. ప్రియమైన వాళ్ళ ఉదయకాలం ఇది తీర్మానంతో మా దేవుని సన్నిధిలోకి బయటపడి పరిశుద్ధాత్మ దేవుడు
అట్టి కృపను మనందరికీ ముందుగా అనుగ్రహించుకుంటాం. అందరం లేచి నిలిచి తలలు వంచి దేవుని సన్నిధిలో 3 నిమిషాలు ప్రార్థన చేస్తాం.